ఇంపాసిబుల్గా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో దేవుడు ఏం చేశాడంటే ఇట్స్ 100% పాసిబుల్ అని ప్రూవ్ చేశారండి దేవుడు. మన లైఫ్ కూడా అంతే, ఇది జరగదు, వీడికి నిలబడలేడు, వీడి వల్ల కాదు, ఇంకా వీడు పడిపోతాడు, వీడు వేస్ట్ ఫెలో, వీడికి దేనికి పనికిరాడు చాలామంది అంటారండి. ఆ మాటలన్నిటి పట్ల మనం ఫోకస్ చేసి, ఆ మాటలు మనం పట్టించుకొని, ఆ మాటలు మనం ఆలోచిస్తూ మనం ఉండిపోయామంటే ఏ ఉపయోగం ఉండదండి. అందుకే అంటున్నటువంటి మాట, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. ఎందుకంటే మనుషుల వల్లే మోసం చేసే వ్యక్తి కాదు. చేద్దాం అంటూ ఉంటారు కానీ ఏం చేయరండి. తప్పకుండా మేము మీ కొరకు ఎదురు చేస్తాం, ఏం చేయరండి. మధ్యలో హ్యాండ్ ఇచ్చేస్తారు, మధ్యలో మనల్ని విడిచిపెట్టేస్తారు. మధ్యలోనే కొంతమంది నడి సంద్రంలో ముంచేస్తారు. బట్ మన దేవుడు అలా కాదండి. అలాంటి ప్రతికూల పరిస్థితులు మీకున్నా కానీ ఒక్కసారి దేవుని నమ్మండి, ఒక్కసారి దేవుని శక్తిని నమ్మండి, ఒక్కసారి దేవుని మీద ఆధారపడండి. ప్రతిసారి ఆధారపడుతూనే ఉండండి. తప్పకుండా మన జీవితాలలో ప్రభు చక్కటి గొప్ప కార్యాలు చేస్తారు.